నిర్మల్ జిల్లా ఖానాపూర్లో భారీ వర్షాలు రైతులను ఆగం చేశాయి. ఈదురుగాలులతో కూడిన వర్షాలతో వరి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. భారీ ఈదురుగాలులతో మామిడికాయలు రాలిపోయాయి. వరి పంట నేలమట్టమైంది. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో భారీ వర్షాలు రైతులను ఆగం చేశాయి. ఈదురుగాలులతో కూడిన వర్షాలతో వరి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. భారీ ఈదురుగాలులతో మామిడికాయలు రాలిపోయాయి. వరి పంట నేలమట్టమైంది. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. అకాల వర్షానికి మామిడికాయలు కాలు కింద పడే నష్టపోయినాం. ఒక దాదాపు 50,000 నష్టం దాకా ఉంటుంది సార్. ఈ రైతులను ఆదుకోవాలి గవర్నమెంట్. ఈ విపరీతమైన గాల్పుల వెదర్తోని మొత్తానికి కాయనంతా రాలింది. కావాలంటే ఇదంతా చూడండి. ప్రభుత్వమే రైతులని, మామిడికాయ రైతులని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఒక్కొక్కరు లక్షల కొద్దీ మామిడి తోటలు పట్టి నష్టమవుతారు. గవర్నమెంటే ఆదుకోవాలి ఈ రైతులు. నిర్మల్ జిల్లాలో నిన్న రాత్రి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం సృష్టించింది. నిర్మల్ నియోజకవర్గంలోని మామడ, లక్ష్మణ్ చంద, సోన్ మండలాలలో చేతికొచ్చిన మామిడి పంట పూర్తిగా నేల రాలింది. ఇక అలాగే మొక్కజొన్న, నువ్వుల పంటకైతే నష్టం వాటిల్లింది. కళ్ళాల్లో ఆరబెట్టిన పసుపు కొమ్ములు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు రైతులు. నిర్మల్ జిల్లాలో నిన్న రాత్రి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. నిర్మల్ నియోజకవర్గంలోని మామడ, లక్ష్మణ్ చంద, సోన్ మండలాలలో చేతికొచ్చిన మామిడి పంట పూర్తిగా నేలరాలింది. అలాగే మొక్కజొన్న, నువ్వుల పంటకు కూడా నష్టం వాటిల్లింది. కళ్ళాల్లో ఆరబెట్టిన పసుపు కొమ్ములు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు రైతులు.